హలో గాయ్స్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెసల్ తెలుగు ఛానల్. బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ బాస్, ఈరోజు రా నిజంగా ఇంట్రెస్టింగ్ రా ఉండే. ఎందుకంటే జేకబ్ ఫాటు మళ్ళొకసారి రోమన్ రైన్స్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసిండు. ఈరోజు ఒక ఎక్నాలెడ్జ్మెంట్, ఒక సెరమనీ ఉండే అనమాట. అండ్ జేకబ్ ఫాటు ఎక్నాలెడ్జ్ చేయాలి అని రోమన్ రైన్స్ చెప్పిండు. బట్ జేకబ్ ఫాటు ఇక్కడ అంటే ఇలా మధ్యలో బ్రాల్ జరిగింది బాస్. నిజంగా చాలా షాకింగ్ ఉండే ఈ బ్రాల్. సో ఈరోజు మన రాలో ఏమేం జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే బ్యాక్ స్టేజ్ రోమన్ రైన్స్ వచ్చిండు కార్లకి. సో రోమన్ రైన్స్ రాగానే అక్కడ ఆడమ్ పియర్స్ వచ్చిండు, రా జనరల్ మేనేజర్. అండ్ ఆడమ్ పియర్స్ ఏమని చెప్పిండు అంటే, చూడు అంటే ఇప్పుడు ఈ జేకబ్ ఫాటు చాలా ఓవర్ చేసిండు, చాలా ఎక్కువ చేసిండు. సో అందుకని అసలు ఈరోజు జేకబ్ ఫాటు అంటే ఇక్కడ రాకపోతే మంచిగా ఉంటుంది అనమాట. అంటే జేకబ్ ఫాటు ఇక్కడ రావద్దంటే ఇక రోమన్ రైన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నా టైటిల్ ఏడు, నా ఛాంపియన్షిప్ ఏడుంది అని అడిగిండు. సో అప్పుడే ఛాంపియన్షిప్ ఇచ్చినారు రోమన్ రైన్స్కి. అండ్ రోమన్ రైన్స్ ఏమని చెప్పిండు అంటే, నాకు తెలుసు నువ్వు జేకబ్ ఫాటుకి మేబీ ఫైర్ చేసినా చేయొచ్చు, బట్ దానికంటే ముందు జేకబ్ ఫాటు నాకు ఎక్నాలెడ్జ్ చేయాలి. సో జేకబ్ ఫాటు ఎక్నాలెడ్జ్ చేయాలని అక్కడ రోమన్ రైన్స్ చెప్పిండు. కానీ ఆడమ్ పియర్స్ అదే మాట చెప్పిండు. అంటే జేకబ్ ఫాటు చాలా ఓవర్ చేసిండు. అసలు ఈరోజు జేకబ్ ఫాటు ఇక్కడ మన షోలో రాకపోతే మంచి అనే మాట, అంటే అసలు రావద్దు జేకబ్ ఫాటు అన్నట్టు మాట్లాడుతుంటాడు. సో అప్పుడే రోమన్ రైన్స్ ఏమని చెప్పిండు అంటే, జేకబ్ ఫాటుకి ఎవరు తీసుకొచ్చారు ఇక్కడ అన్నప్పుడు ఆడమ్ పియర్స్ నువ్వే తీసుకొచ్చినావు రోమన్ రైన్స్ అని చెప్పినప్పుడు, సో జేకబ్ ఫాటుకి నేను తీసుకొచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళి పంపించేది నేనే, జేకబ్ ఫాటుకి నేను ఇక్కడికి వెళ్ళి పంపిస్తాను అంటే నేను ఇక్కడికి వెళ్ళి తీసి పడేస్తాను అంటే ఇక మన రోమన్ రైన్స్ చూసుకుంటా అన్నట్టు అక్కడ మాట్లాడిండు అనే మాట. అండ్ ఇక్కడనే ఈ స్టార్టింగ్ సెగ్మెంట్ అయిపోయింది. సో అక్కడ మన షో అఫీషియల్గా స్టార్ట్ అయినప్పుడు అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది, మన ద విజన్ ఫ్యాక్షన్ది రింగ్లో ఎంట్రీ అయిపోయింది. లైక్ మన పాల్ హేమన్, బ్రాన్ బ్రేకర్, లోగన్ పాల్, ఆస్టన్ థియరీ రింగ్లో వచ్చినారు. అండ్ పాల్ హేమన్ స్టార్టింగ్లో ఆ సిటీకి అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్కి ఎక్కిరిచ్చిండు అనమాట. అండ్ పాల్ హేమన్ ఏమేమి చెప్పిండంటే, ఈ బ్యాక్లాష్ ప్రీమియర్ ఈవెంట్లో బ్రాన్ బ్రేకర్ చాలా భయంకరంగా ఇచ్చి పడేసిండు. అండ్ ఇప్పుడు చెప్పండి అసలు ఎవ్వరు రెడీ లేరు. అండ్ దీని ఇంకా అంటే దీని ఆన్సర్ చాలా సింపుల్, సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ రెడీ లేడు. సెత్ రాలిన్స్ లాస్ట్ ఇయర్వి రెడీ లేకుండే అనేమాట. అంటే నాతో చేయగలిపోయింది అంటే మన వాయిస్ మ్యాన్తో కలిసి ద విజయ్ నడిపింది. అసలు సెత్ రాలిన్స్ అసలు రెడీయే లేకుండే. అండ్ నిజం చెప్పాలంటే ఇప్పుడు మా దగ్గర ఎలాంటి రీజన్ లేదు. అంటే ఇప్పుడు అంటే ఓపెన్ చెప్పాలంటే ఈ విజన్ ఫ్యాక్షన్ అంట ఎవరైనా ఒక్కరికి ఓడిపోయి లేడంట సెత్ రాలిన్స్. అండ్ ఇప్పుడు ఎలాంటి రీజన్ లేదు ఇలాంటి మనిషి పేరు మెన్షన్ చేయనికి. అండ్ ఈ మనిషి ఒకప్పుడు విజన్ ఫ్యాక్షన్లో ఉన్నాడని అసలు అంటే ఎవరు ఇక అంటే అందరు మర్చిపోవాలన్నట్టు ఇక్కడ మాట్లాడిండు పాల్ హేమన్. అండ్ సెత్ రాలిన్స్కి మేము ఎప్పుడుగా మెన్షన్ చేయడానికి ఏమాది రీజన్ లేదన్నట్టు ఇక్కడ మాట్లాడేసిండు. అండ్ అంతేగా దాని తర్వాత ఇక ఆస్టన్ థియరీ మాట్లాడిన మాట, ట్యాగ్ టీమ్ టైటిల్స్ గురించి మాట్లాడింది, ద స్ట్రీట్ ప్రాఫిట్స్ గురించి మాట్లాడి ఇక వీళ్ళు ఎందుకు వచ్చినారంటే మళ్ళొకసారి బియాంకా బెలెర్ ఇక ఇలా బిల్ పే చేయలేదు కదా, అంటే చేయదు కదా, ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది కదా బియాంకా బెలెర్ అని ఈ టైప్లో ఎక్కిరిస్తూ ఉంటారు. ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వచ్చినారు. వాళ్ళు వచ్చి ఏమని చెప్పినారంటే, ఎస్ మేము వచ్చినాం, మళ్ళొకసారి తిరిగి వచ్చినాం, ఎందుకంటే బియాంకా మా బిల్స్ ఇప్పుడు కట్టదు అన్నమాట. ఎందుకంటే బియాంకా బిజీ ఉంది బేబీతో అని ఈ టైప్లో ఒక సెగ్మెంట్ జరిగింది. అక్కడ వీళ్ళు చాలా పర్సనల్ లెవెల్లో వెళ్ళిపోయినారు ఇక్కడ. అండ్ అంతేకాదు బాస్ అక్కడ మన జో హెన్రీ వచ్చిండు. జో హెన్రీ వచ్చి అదే లోగన్ పాల్ పైన పాట పాడిండు, లోగన్ పాల్ తీసేయాలన్నట్టు అక్కడ పాట పాడిండు. దాని తర్వాత ఏముండే బాస్ ఇక్కడ ఒక 6 man ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది మనకి. లోగన్ పాల్, ఆస్టన్ థియరీ అండ్ బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ అండ్ జో హెన్రీ మధ్యలో మనకి ఒక 6 man ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మన సెత్ రాలిన్స్ ఇంటరప్ట్ చేసిండు. సో అందుకనే బాస్ దీని లాభం మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ అండ్ జో హెన్రీకి వచ్చింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో ద స్ట్రీట్ ప్రాఫిట్స్ అండ్ జో హెన్రీ గెలిచినా, కానీ దాని తర్వాత అంటే మన వీళ్ళు అటాక్ చేస్తుంటారు అన్నమాట. ఆస్టన్ థియరీ
అంటే వీళ్ళు ద స్ట్రీట్ ప్రాఫిట్స్ పైన అటాక్ చేస్తూ ఉంటాడు. సో అప్పుడే అక్కడ మన సెత్ రాలిన్స్ రింగ్లో వచ్చేసిండు అండ్ బ్రాన్ బ్రేకర్ అక్కడ స్పియర్ ఇస్తూ ఉంటాడు అనమాట సెత్ రాలిన్స్. అండ్ సెత్ రాలిన్స్ జరిగిపోయిండు. సో అప్పుడే అక్కడ స్పియర్ పడ్డది మన ఏంజెలో డాకిన్స్కి, అక్కడ స్పియర్ పడ్డది బాస్. సో అందుకని ఇక్కడ ఏమైందంటే మన చిన్న ప్రాబ్లం చూడడానికి దొరికింది. ద స్ట్రీట్ ప్రాఫిట్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో చిన్న ప్రాబ్లం మనకి చూడడానికి దొరికింది బాస్. అండ్ ఇంకొకటి ఇక్కడ మన బ్రాన్ బ్రేకర్ స్పియర్ కొట్టినప్పుడు మన సెత్ రాలిన్స్ బ్రాన్ బ్రేకర్కి ఒక కిక్ కొట్టి రింగ్ బయట పడేసిండు అనమాట. దాని తర్వాత ఇలా మధ్యలో ఒక చిన్న ప్రాబ్లం ఇన్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ జరిగింది. ఇలా మధ్యలో మన మౌంటెస్ ఫోర్డ్ ఏమేమి చెప్పిండంటే, నువ్వు చెప్పినావు కదా నీ దారి మధ్యలో మేము రావద్దని, సో అలాంటప్పుడు నువ్వెందుకు మా దారి మధ్యలో వచ్చినావా అని మన మౌంటెస్ ఫోర్డ్ చెప్పిండు సెత్ రాలిన్స్కి బ్యాక్ స్టేజ్. సెత్ రాలిన్స్ ఏమేమి చెప్పినట్టు చూడు నేను కొంచెం రాంగ్ ఉండే అని చెప్పిండు. బట్ అయినా ఇలా అసలు వినలేదు. నువ్వు నీ పని నువ్వు చూసుకో, మా పని మేము చూసుకోవడం అన్నట్టు వీళ్ళు ద స్ట్రీట్ ప్రాఫిట్స్ అక్కడ మాట్లాడి, అంటే వీళ్ళిద్దరు అంటే ఇద్దరు కాదు, మౌంటెస్ ఫోర్డ్ ఈ టైప్లో మాట్లాడుతుంది. కానీ ఏంజెలో డాకిన్స్ కొంచెం సెత్ రాలిన్స్ సైడ్ వస్తాడు అన్నట్టు ఇట్లా చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయిండే. సో నెక్స్ట్ బాస్ అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ పెంటా వచ్చిండు బాస్. అక్కడ ఈథన్ పేజ్ వచ్చిండు అండ్ బాస్ వచ్చిన సెగ్మెంట్ ఇక్కడ జరిగింది. అండ్ బాస్ హైలైట్ ఏంటంటే ఇక్కడ రూసఫ్ రావడం అండ్ మన జీవాన్ ఎవెన్స్ రావడం అండ్ మన జీవాన్ ఎవెన్స్ వర్సెస్ మన రూసఫ్ మధ్యలో మ్యాచ్ జరిగింది బాస్. ఈ మ్యాచ్ మంచి మ్యాచ్ ఉండే. అండ్ హైలైట్ ఏంటంటే మన జీవాన్ ఎవెన్స్ రూసఫ్కి పిన్ చేసి ఓడిపించేసిండు. ఇక్కడ జీవాన్ ఎవెన్స్ గెలిచిండు, దీంట్లో ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ రూసఫ్కి ఎందుకు మరి ఈ టైప్లో బుక్ చేస్తున్నారు అన్నట్టు ఒక ఫీలింగ్ వచ్చింది ఈరోజు. సో దీని గురించి మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ బ్రీవేలా అండ్ పేజ్ది. వీళ్ళు రింగ్లో వచ్చి ఏమేమి చెప్పినారంటే, మాకు లాస్ట్ వీక్ ఈ రఖేల్ రోడ్రిగస్ అండ్ ఈ రోగ్జన్ మాకు రాలో రమ్మని చెప్పినారు అండ్ మేము ఒక ఫైటింగ్ ఛాంపియన్స్, అందుకనే మేము ఇక్కడ వచ్చినాము. సో ఈ జడ్జ్మెంట్ డే ఎక్కడ ఉంది? సో జడ్జ్మెంట్ డే వాళ్ళు ఎక్కడ అన్నప్పుడు అక్కడ రఖేల్ రోడ్రిగస్ అండ్ రోగ్జన్ ప్యారెస్ ఎంట్రీ అయిపోయింది. అండ్ వాళ్ళు వచ్చి ఏమని చెప్పినారంటే, వెల్కమ్ టు మై షో, అంటే మా షోలో మీ వెల్కమ్. అండ్ నిజం చెప్పాలంటే ఇక్కడ రోగ్జన్ ఏమని చెప్పిందంటే, బ్రీవేలా అండ్ పిహెచ్కి నిజంగా మిమ్మల్ని చూసి చాలా మంచి అనిపిస్తుంది. అసలు అనుకోలేదు, నేను ఒకప్పుడు టీవీలో చూస్తుండే మీకు, బట్ ఇప్పుడు మీరు నాతో అంటే నేను మీ ముందు ఫేస్ టు ఫేస్ వచ్చినాను. అండ్ బ్రీవేలా నీకు గుర్తుందా? ఒకప్పుడు నువ్వు చెప్పినావు నన్ను చూసి, అంటే నువ్వు మా లెగసీకి బ్రీవేలా అంటే మా లెగసీకి నువ్వు కొంచెం ముంగడు తీసుకెళ్తావా అని ఈ టైప్లో నువ్వు చెప్పినావు అన్నప్పుడు మన అంటే రోగ్జన్ ఇంకో మాట చెప్పింది అక్కడ. ఇంకో మాట అది ఏంటంటే, నువ్వు నాకు ఇంత చీప్ లెవెల్ అనుకున్నావు, మీ లెగసీకి నేను తీసుకొని నడవని కానీ ఈ టైప్ చెప్పినప్పుడు బ్రీవేలా నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు. నేను కాదు, నీకు మేబీ ఈ మాట లీ మోర్గన్ చెప్పినట్టుంది. నేనైతే ఒక మాట చెప్పినాను. అండ్ అది ఏంటంటే, నువ్వు వేరే దారిలో కాదు, అంటే వేరే నడిచిన దారిలో కాదు, నువ్వు నీ సొంత దారిలో నువ్వు నడువు అన్నట్టు ఈ టైప్లో నేను చెప్పిన అన్నట్టు అక్కడ మన బ్రీవేలా చెప్పింది. కొంచెం ఎక్కరిచ్చింది అక్కడ. అండ్ రఖేల్ రోడ్రిగస్ పేజ్ గురించి మాట్లాడింది. ఈ పేజ్కి ఎన్నో అవకాశాలు దొరకని సరే మొత్తం సర్వనాశనం చేసి పడేస్తుంది ఇలాంటి పేజ్ అని టైప్ కొంచెం ఎక్కరిచ్చింది బాస్. అండ్ ఇంకేముండి ఇలా చిన్న బ్రాల్ జరిగింది. కానీ అంతలోనే ఇంకా నుంచి మన లీ మోర్గన్ వచ్చి ఈ బ్రాల్లో అంటే అక్కడ పేజ్ పైన బ్రీవేలా పైన అటాక్ చేసింది. అందుకనే ఇక్కడ అప్పర్ హ్యాండ్ మన జడ్జ్మెంట్ ఏదో వచ్చింది. అండ్ ఇక్కడనే ఈ బ్రాల్ ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ లాకర్ రూమ్లో రోమన్ రేన్స్ అండ్ జిమీ ఊసో మధ్యలో ఒక సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ ఈ సెగ్మెంట్లో ఫస్ట్ జిమీ ఊసో ఏమని చెప్పిందంటే, అంటే జే ఊసో ఎందుకు రాలేదంటే జే ఊసో పార్కింగ్లో ఉన్నాడు, జేకబ్ ఫాటు గురించి వెయిట్ చేస్తుండే, జేకబ్ ఫాటుతో మాట్లాడిని కానీ ఈ టైప్లో చెప్పిండు. అండ్ జిమీ ఊసో ఏమని చెప్పిండంటే రోమన్ రేన్స్కి, రోమన్ రేన్స్ నిజంగా నువ్వు ఈ బ్యాక్ లాష్లో చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినావు, నువ్వు ఓడిపించేసినావు, జేకబ్ ఫాటుకి నువ్వు గెలిచినావు, సో ఇంకేంది వదిలే జేకబ్ ఫాటుకి అని ఈ టైప్లో చెప్పిండు అనమాట జిమీ ఊసో, వదిలే అన్నాడు. సో అప్పుడే రోమన్ రేన్స్ ఏమని చెప్పానంటే, ఏంది చూడు ఒక డీల్ అయింది మా మధ్యలో, ఒక కాంట్రాక్ట్ సైనింగ్ జరిగింది, ఒకవేళ జేకబ్ ఫాటు ఓడిపోతే నన్ను ఎక్నాలెడ్జ్ చేయాలని ఇలాంటి డీల్ ఉండే. అండ్ ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే వేరే లెక్క మనము మాట పైన నిలబడద్దా? చాలామంది ప్రామిస్ చేసి వాళ్ళు అలా మాట పైన నిలబడరు, కానీ మనం అట్లా కాదు. మనం మాట ఇచ్చినామంటే మనం మాట పైన నిలబడాల్సిందే. అప్పుడే కదా అందరికీ మన పైన ట్రస్ట్ ఉంటుంది, అప్పుడే కదా అందరు మనతో బిజినెస్ చేస్తారు.
అండ్ ఇప్పుడు మన ఫ్యామిలీలో ఇప్పుడు మన మధ్యలో ఇప్పుడు అంటే జేకబ్ హార్ట్ రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎక్నాలజ్ చేయకపోతే బయట వాళ్ళు ఏదో రెస్పెక్ట్ ఇస్తారు. సో అందుకనే ఈ జేకబ్ హార్ట్ ఈరోజు ఎక్నాలజ్ చేయాల్సిందే అని రోమన్ రైన్స్ చెప్పిండు. అండ్ ఒకవేళ జేకబ్ హార్ట్ ఎక్నాలజ్ చేయకపోతే ఇక జేకబ్ హార్ట్ ఇక్కడ రావదని మాట ఇక్కడ వెళ్ళి తీసి పడేద్దామంటే కూడా మాట్లాడేసిండు మన రోమన్ రైన్స్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈ బ్యాక్ స్టేజ్ లాకర్ రూమ్ సెగ్మెంట్ అయిపోయింది బాస్. సో ఈ సెగ్మెంట్ పైన మీ రియాక్షన్ ఏందో మీ కామెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ వచ్చింది ఒక మంచి మ్యాచ్, సోల్ రుకా వర్సెస్ ఇయో స్కై మ్యాచ్. దీంట్లో చాలా మంచి రెస్లింగ్ ఉండే బాస్. ఎస్, ఇది ఒక మంచి రెస్లింగ్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన ఇయో స్కై గెలిచింది. అండ్ దాని తర్వాత ఇయో స్కై మన సోల్ రుకాకి రెస్పెక్ట్ ఇచ్చింది అన్నమాట. అండ్ ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ ఇలా ఈ మ్యాచ్ అయిపోయింది. సో నెక్స్ట్ మన ఓబా ఫేమీ వచ్చిండు ఓపెన్ ఛాలెంజ్ కోసం. కానీ ఆడమ్ పియర్స్ వచ్చి ఓపెన్ ఛాలెంజ్ లేదు ఇక, ఎందుకంటే ఎవరు అంటే నీకోసం అంత రెడీ లేదంటే అక్కడ మాట్లాడిండు. సో అప్పుడే ఇక ఓబా ఫేమీ చాలా కోపంలో బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయిండు. బ్యాక్ స్టేజ్ ఫస్ట్ ఎవరు ముందు వచ్చినారు వాళ్ళ పైన అటాక్ చేసిండు. అండ్ ఫస్ట్ ఎవరు ముందు వచ్చినారంటే ఇక్కడ మన ఏంజల్ అండ్ హంబెర్తో వచ్చినారు. సో వాళ్ళ పైన అటాక్ చేసి అంటే వాళ్ళు ముందు రాలే, వాళ్ళు అక్కడ నిలబడి ఉంటారు. బట్ అంటే మన ఓబా ఫేమీ బ్యాక్ స్టేజ్ వెళ్ళి వాళ్ళ పైన అటాక్ చేసి వాళ్ళకి కొట్టి ఇక్కడ రింగ్ సైడ్ తీసుకొచ్చి వాళ్ళతో మ్యాచ్లో ఫైట్ చేసిండు. అండ్ ఈ మ్యాచ్లో మన ఓబా ఫేమీయే గెలిచిండు బాస్. సో దీనిపైన మీ రియాక్షన్ ఏంది? అంటే ఓబా ఫేమీ ఈ టైప్లో వెళ్ళి బ్యాక్ స్టేజ్ అటాక్ చేయడం, తీసుకురావడం, జబర్దస్త్ చేయడం ఇది మంచిగా ఉండడం లేదా మీరు కామెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ మనకి డామినిక్ వర్సెస్ మన ఒరిజినల్ ఎల్ గ్రాండే అమెరికానో మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. ఈ మ్యాచ్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండే, మన AAA మెగా ఛాంపియన్షిప్ కోసం ఉండే ఈ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం ఇంటరప్ట్ జరిగింది. అండ్ అందుకనే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన డామినిక్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన AAA మెగా ఛాంపియన్ మన డామినిక్. అండ్ ఇక్కడని సెగ్మెంట్ అయిపోయింది బాస్. సో నెక్స్ట్ అక్కడ మనకి అంటే ఇక మన రా మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే రా మెయిన్ ఈవెంట్లో అక్కడ ఎంట్రీ అయిపోయింది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ ది ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ అండ్ జిమీ ఊసో అక్కడ ఎంట్రీ అయిపోయింది బాస్. వీళ్ళు రింగ్లో వచ్చేసినారు. అండ్ రింగ్లో రాగానే రోమన్ రైన్స్ ఫస్ట్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఎక్నాలెడ్జ్ మీ అని చెప్పింది. సో ఫ్యాన్స్ అందరు ఎక్నాలెడ్జ్ చేసినారు రోమన్ రైన్స్కి. ఫ్యాన్స్ అందరు పాట పాడుతుంటారు రోమన్ రైన్స్ అని చాంట్ చేస్తుంటారు ఓటీసీ అని. కానీ అంతలోనే బ్యాక్ స్టేజ్ కార్ వచ్చింది, ఇక్కడ స్క్రీన్లో చూపించినారు. అండ్ ఆ కార్లోకి వెళ్ళి మన జేకబ్ హార్ట్ వచ్చిండు. జే ఊసో చాలా ట్రై చేసిండు. చూడు జేకబ్ హార్ట్, నా మాట ఏను, నువ్వు ఇంత పెద్ద తప్పు చేయకు, నువ్వు ఖాళీ వెళ్ళి నీ కోసం అండ్ నీ ఫ్యామిలీ కోసం పెద్ద ప్రాబ్లమ్స్ అంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తే అర్థం చేసుకో అని చెప్పిండు. అండ్ మాట్లాడుతా బ్యాక్ స్టేజ్ పార్కింగ్ నుంచి గొరిల్లా పొజిషన్లోకి వచ్చేసినారు. అండ్ బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో అక్కడ మన జేకబ్ హార్ట్ అటాక్ చేసిండు జే ఊసో పైన. అండ్ జేకబ్ హార్ట్ కెమెరా సైడ్ చూసి ఏమని చెప్పినట్టు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు రోమన్ రైన్స్, నిన్ను ఎక్నాలెడ్జ్ చేయాలా? అంత సీన్ లేదు. నేను నీకు ఎక్నాలెడ్జ్ చేయాలంటే నువ్వు నాకు ఆ లెవెల్లో ఇవ్వాలన్నమాట, అంటే ఆ లెవెల్ ఉన్న కొట్టాలన్నమాట. ఈ టైప్లో మన జేకబ్ హార్ట్ చెప్పిండు. అండ్ జేకబ్ హార్ట్ అక్కడ ఎంట్రీ అయిపోయింది. జిమీ ఊసో ఆపన్ ట్రై చేసిండు. సో జిమీ ఊసో పైన అటాక్ చేసిండు జేకబ్ హార్ట్. అండ్ రింగ్లో మన జేకబ్ హార్ట్ అండ్ రోమన్ రైన్స్ మధ్యలో ఒక బ్రాల్ చూడడానికి దొరికింది బాస్. ఎస్, రోమన్ రైన్స్ అండ్ జేకబ్ హార్ట్ మరోసారి ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు. ఇలా మధ్య బ్రాల్ జరిగింది. రోమన్ రైన్స్ ఇక్కడ ఫైట్ బ్యాక్ చేయడానికి ట్రై చేసిండు. అండ్ జేకబ్ హార్ట్ స్టార్టింగ్లో అంటే ఫస్ట్ రోమన్ రైన్స్ బాగానే కొట్టిండు. దాని తర్వాత మన జేకబ్ హార్ట్ అటాక్ చేసిండు రోమన్ రైన్స్ పైన. అండ్ రోమన్ రైన్స్ ఒక ఛాన్స్ చూసి ఒక పంచ్ ఇచ్చేసిండు మన జేకబ్ హార్ట్కి. అండ్ స్టీల్ చైర్ తీసుకుండు బాస్. ఎస్, రోమన్ రైన్స్ స్టీల్ చైర్ తీసుకొని అటాక్ చేసిండు జేకబ్ హార్ట్ పైన. అండ్ అంతేకాదు రోమన్ రైన్స్ చైర్ షాట్స్ కొడుతున్నప్పుడు ఎక్నాలెడ్జ్ మీ, అర్థమవుతుంది నాకు ఎక్నాలెడ్జ్ చేయి అని రోమన్ రైన్స్ చెప్పిండు. అండ్ బాగానే చైర్ షాట్ కొట్టిండు బాస్ రోమన్ రైన్స్. అయినా దాని తర్వాత రోమన్ రైన్స్ స్పియర్ కొడుతున్నప్పుడు ఒకటేసారి జేకబ్ హార్ట్ ఒక సూపర్ కిక్ ఇచ్చేసిండు రోమన్ రైన్స్కి.
అండ్ ఇన్ని చైర్ షాట్స్ వచ్చిన తర్వాత జేకబ్ ఫాటు మళ్ళొకసారి అక్కడ ఫైట్ బ్యాక్ చేసిండు. జేకబ్ ఫాటు మళ్ళొకసారి అక్కడ అటాక్ చేయడం స్టార్ట్ చేసిండు రోమన్ రేన్స్కి. అండ్ ఆ డెత్ గ్రిప్ ఉంది కదా దాంట్లో లాక్ చేసిండు రోమన్ రేన్స్కి. అండ్ దాని తర్వాత ఇక రోమన్ రేన్స్ ఇక్కడ కొంచెం డల్ అయ్యిండు అనమాట. అంటే డెత్ గ్రిప్లో లాక్ చేసిన తర్వాత అండ్ రింగ్ బయట అటాక్ చేస్తుంటాడు. కామెంటర్ స్టైల్ పైన లేపెత్తేనికి ఆ టేబుల్ క్లియర్ చేస్తూ ఉంటాడు మన జేకబ్ ఫాటు. సో అప్పుడే రోమన్ రేన్స్ మళ్ళొకసారి ఫైట్ బ్యాక్ చేసిండు. ఎస్, సూపర్ మ్యాన్ పంచ్ ఇచ్చిండు అక్కడ జేకబ్ ఫాటుకి. అండ్ ఎస్ బాస్, ఇలాంటి బ్రాలు అంటే చాలా రోజుల తర్వాత చూడడానికి ఓకే అనమాట. ఇలాంటి బ్రాల్స్ మనకు మజా వస్తుంది. అండ్ చిన్న చిన్న బ్రాల్ చాలా పెద్ద బ్రాల్ ఉండేది. అండ్ ఇక్కడ రోమన్ రేన్స్ మళ్ళొకసారి ఇంకొక సూపర్ మ్యాన్ పంచ్ కొడుతున్నప్పుడు ఇక అదే డెత్ గ్రిప్లో లాక్ చేసిండు బాస్. మళ్ళొకసారి అదే డెత్ గ్రిప్లో మన జేకబ్ ఫాటు లాక్ చేసిండు రోమన్ రేన్స్కి. అండ్ హైలైట్ ఏంటంటే జేకబ్ ఫాటు లేపి కామెంటస్ టేబుల్ పైన సాలిడ్ పవర్ బాంబ్ ఇచ్చేసిండు రోమన్ రేన్స్కి బాస్. కామెంటస్ టేబుల్ పైన లేపి ఎత్తేసిండు జేకబ్ ఫాటు రోమన్ రేన్స్కి. సో ఈ మొత్తం బ్రాల్లో మళ్ళొకసారి జేకబ్ ఫాటుదే అప్పర్ హ్యాండ్ వచ్చింది. జేకబ్ ఫాటు రింగ్లో వచ్చి ఆ టైటిల్, ఆ ఛాంపియన్షిప్, ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ పైకి లేపిండు బాస్. అండ్ అంతేకాదు, అంటే ఆ కామెంటస్ టేబుల్ పైన లేపెత్తేసిన తర్వాత అయినా సరే జేకబ్ ఫాటు అంటే అదే డెత్ గ్రిప్లో లాక్ చేసిండు అనమాట. చాలా గట్టిగా పట్టేసిండు రోమన్ రేన్స్ గొంతు మొత్తం ఇట్లా పట్టేసిండు. చాలా భయంకరంగా అక్కడ అఫీషియల్స్ అంటే మేనేజర్ వీళ్ళందరూ వచ్చినారు ఆ పనికి. అయినా సరే జేకబ్ ఫాటు మళ్ళొకసారి అంటే రోమన్ రేన్స్కి ఊకే ఆ డెత్ గ్రిప్లో లాక్ చేస్తుండు బాస్ నిజంగా. అంటే ఇప్పుడు దాని తప్ప ఇంకేం లేదు ఆ జేకబ్ ఫాటు దగ్గర. ఊకే ఆ డెత్ గ్రిప్లో లాక్ చేస్తుండు రోమన్ రేన్స్కి. అండ్ రింగ్లో వచ్చి టైటిల్ పైకి లేపిండు. అండ్ ఇక్కడ అప్పర్ హ్యాండ్ మన జేకబ్ ఫాటుది వచ్చింది బాస్. సో ఈ బ్రాల్ పైన అసలు మీరు ఏమంటారు? బ్రాల్ పైన అసలు మీ రియాక్షన్ ఏందో మీరు ఒకసారి కామెంట్స్లో చెప్పండి. అండ్ హైలైట్ ఏంటంటే జేకబ్ ఫాటు బ్యాక్ స్టైల్ వెళ్తే మళ్ళొకసారి వచ్చి అక్కడ బ్యారిగేడ్ సైడ్ అంటే ఇక్కడ మన రోమన్ రేన్స్ మన జేబీ ఉంటారు అనమాట. సో ఒక బ్యారిగేడ్ సైడ్ అలా పైన చాలా భయంకరంగా జంప్ చేసిండు బాస్. మొత్తం బ్యారిగేడ్ బ్రేక్ అయిపోయింది. రోమన్ రేన్స్ ఎల్బోలోకి వెళ్ళి మొత్తం అక్కడ రక్తం మీకు అనిపించింది అనమాట. ఆ టైప్లో జరిగింది అటాక్. సో ఇక ఇక్కడనే మన రా షో అయిపోయింది బాస్. సో మీకు ఈరోజు జరిగిన రా ఎట్లా అనిపించిందో అండ్ స్పెషల్లీ బ్రాల్ ఎట్లా అనిపించి ఒకసారి మీ కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.